అందరికీ నమస్తే. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు కార్తీక మాసంలో మొదటి రోజైన పాడ్యమి తిథి. మరి ఈ పాడ్యమిని బలిపాడ్యమి అని అంటారు. మరి బలికి పాడ్యమికి ఉన్న సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బలిచక్రవర్తి బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు, అలాగే విరోచనుడి యొక్క కుమారుడు. ఇతను మహాపరాక్రమవంతుడు, అలాగే దానశీలి. ముల్లోకాలలో కూడా ఇతనికి ఎదురు లేదు. ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు. రాక్షస రాజు అయినా కూడా భూమండలాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. కానీ ఒకసారి అతనికి స్వర్గలోకాధిపత్యంపై మనసు కలిగి స్వర్గాన్ని ఆక్రమించుకొని ఇంద్రుణ్ణి దేవతల్ని వెళ్ళగొడతాడు. అతని అహంకారానికి దేవతలు బలవుతారు. అదితి దేవతల తల్లి కదా, విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటుంది. తండ్రి, ఏంటి పరీక్ష, దేవతలకి ఎక్కడా చోట్లేదు అని చెప్పి. వెంటనే అతను అమ్మ, నేను నీ కడుపున పుడతాను అని చెప్పి అభయమిస్తాడు. తర్వాత వామన అవతారంగా కశ్యప ప్రజాపతికి అదితికి వామన అవతారంగా దశావతారంలో 5వ అవతారమైన వామన అవతారంగా జన్మిస్తాడు. ఇక్కడ బలిచక్రవర్తి చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అందరికీ లేదనుకున్న దానాలు చేస్తున్నాడు. అలా విశ్వజిత్ అనే యాగాన్ని మొదలు పెడతాడు శుక్రాచార్యుని ఆధ్వర్యంలో. శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు. అతని ఆధ్వర్యంలో విశ్వజిత్ అనే యాగం చేస్తాడు. ఈ విశ్వజిత్ అనే యాగంలో ఎవరికి ఏది లేదనుకున్నా దానం చేస్తుంటాడు. మీకు ఎవరికి ఏది కావాలనుకున్నా రండి, నేను దానం చేస్తానని చెప్పి అన్ని రకాల దానాలు చేస్తున్నాడు. ఇదే సమయం అనుకొని వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చిన్న బాలకుడి రూపంలో వెళ్తాడు. వామనావతారం అంటే బాలకుడు కదా, బాలకుడి రూపంలో వెళ్తాడు. అతనికి కాళ్ళు కడిగి ఆదరించి, బాబు నీకేం కావాలి అని అడుగుతాడు బలిచక్రవర్తి. నాకు 3 అడుగుల నేల చాలు అని అంటాడు వామనుడైన విష్ణుమూర్తి. 3 అడుగుల నేలైనా? నేను పెద్ద మహారాజుని, ముల్లోకాలకి అధిపతిని, మరి నాకు నువ్వు 3 అడుగుల నేల అడగడం ఏమిటి? నీకు వజ్రాలు కావాలా? మనకి గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అలాగే ఈ మొత్తం ఈ సమస్త లోకాలలో మీకు ఏది కావాలనుకున్నా ఇస్తాను. 3 అడుగులేంటి? ఎంత భూమి కావాలంటే అంత భూమి తీసుకోండి అని చెప్పి అహంకారంగా అంటాడు. అంటే అతని అహంకారంతో కూడిన దానగుణం అనమాట. అది దానంలో పరాక్రమవంతుడు కదా. అలానే అతని దానాన్ని మనం విమర్శించడానికి వీల్లేదు. ఏమడిగినా ఇచ్చేది అతని దానం. కానీ అక్కడే విష్ణుమూర్తి పట్టుకున్నాడు. ఇతను ఏమడిగినా దానం ఇస్తాను అన్నాడు కదా. వెంటనే ఆ 3 అడుగుల నేల చాలు, నాకు ఇంతకన్నా ఎక్కువ వద్దు అని అంటాడు. సరే స్వామి, తీసుకోండి అని చెప్పి కమండలంతో నీళ్లు దారపోస్తారు దానం ఇచ్చేటప్పుడు. ఆ నీళ్లు దారపోసేటప్పుడు కమండలాన్ని పట్టుకొని నీళ్ళు దారపోయడానికి సిద్ధమవుతాడు ఎవరు? బలిచక్రవర్తి. శుక్రాచార్యుడికి డౌట్ వచ్చింది. బలిచక్రవర్తిని ఆపుతాడు. పక్కకు పిలిచి, వద్దు, ఇతను విష్ణుమూర్తి రూపంలో అనిపిస్తుంది, నువ్వు తొందరపడకో అని హెచ్చరిస్తాడు. కానీ బలిచక్రవర్తి ఒక్కసారి మాట ఆడితే ఆ మాట కట్టుబడి ఉండే రకం. నేను మాట ఇచ్చాను కనుక తప్పనిసరిగా తీర్చవలసిందే అని చెప్పి నీలదార వేయడానికి తను సిద్ధమవుతాడు. శుక్రాచార్యునికి భయం వేస్తుంది. విష్ణుమూర్తి ఏదో కపటనాటకం ఆడడానికి వచ్చాడు, ఇది బలిచక్రవర్తి అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ఆ చిన్న ఇలా దారపోసే నీటి
నీరు దారపోస్తుంటే మధ్యలో కింద కన్నం ఉంటుంది కదా, ఆ కన్నంలోకి ఇలా తన దృష్టి పెడతాడనమాట. అంటే నీరు కింద పడకన్నా ఆగిపోవడానికి. వెంటనే విష్ణుమూర్తికి తెలుసు కదా, ఎవరేం చేస్తున్నా విష్ణుమూర్తికి తెలుస్తుంది కదా. చూశాడు శుక్రాచార్యుడు దారపోయడానికి అడ్డుపడుతున్నాడు అని చెప్పి తను ఒక దర్భ పుల్లతోనే ఇలా ఆ కన్నాన్ని ఇలా పొడుస్తాడు. నీళ్ళు రావడంలో దాని దర్భ ఏదైతే ఆ దృష్టితోనే ఆ కన్నాన్ని ఆపాడో శుక్రాచార్యుడి కన్నులోకి ఆ దర్భ పుల్ల వెళ్ళిపోతుంది. అందుకే శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడనమాట. అలా ఆ నీలధార వేయగాన వెంటనే ఒక అడుగు భూలోకం మీద పెడతాడు వామనుడు. వెంటనే అతని రూపము పెద్ద పరాక్రమవంతంగా పెద్ద త్రివిక్రమాకారంలోకి పెద్ద రూపంగా మారిపోతుంది. మొత్తం భూమండలం అంతటికీ ఒక్క పాదం సరిపోతుంది. అప్పుడు బలిచక్రవర్తి చూస్తాడు, ఆ పాదం అలా పెరిగిపోతుంది, మొత్తం భూమండలం అంతా ఆక్రమించేసింది. నేను రెండో పాదం ఎక్కడ వేయాలి అని అడిగాడు వామనుడు. స్వామి ఆకాశం కూడా మనదే, ఆకాశం మీద ఒక పాదం వేస్తాడు. మరి నేను 3 పాదాలు కదా అడిగాను, 3 అడుగులు భూమి అడిగాను కదా, మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలయ్యా బలి అని అడిగాడు వామనుడు. ఇంకా బలికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఇక్కడ బలి చక్రవర్తి 3 అడుగుల భూమి ఇవ్వకపోతే మాట తప్పినవాడవుతాడు. మాట తప్పని పరాక్రమవంతుడు కదా, మరి దానగుణంలో మిన్న, నా పేరు పోతుంది అని చెప్పి ఏం చేయాలో తోచడం లేదు. అతనికి ఎక్కడ మాట ఆడడానికి తెలియక కాలు చేతులు ఆడడం లేదు. ఏం చెయ్యాలి? భూమండలం అయిపోయింది, ఇంకా పైన ఆకాశం అయిపోయింది. ఆకాశము భూమి 2 కలిసిపోయేవి 2 పాదాలతో. మరి 3వ పాదం ఎక్కడ వేస్తాడు? వెంటనే బలిచక్రవర్తి శిరస్సు వంచి నమస్కరించి విష్ణుమూర్తికి, స్వామి నా పాదం మీద నా శిరస్సు మీద మీ పాదం పెట్టండి అని చెప్తాడు. అయితే గ్రహించాడు, బలిచక్రవర్తి కూడా గ్రహించాడు, విష్ణుమూర్తే ఈ రూపంలో వచ్చాడు. కానీ విష్ణుమూర్తి నా దగ్గరికి దానంకి వచ్చాడు కదా, అంతకన్నా గొప్ప నాకు ఇంకేముంది, నా దానానికి అంతకన్నా తార్కాణమే ఉంది అని చెప్పి ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి తన శిరస్సు వంచి నమస్కరిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి వామనావతారంలో 3వ అడుగు తీసి బలి చక్రవర్తి యొక్క శిరస్సుపై పెడతాడు. వెంటనే ఆ శిరస్సు అలాగా పాతాళానికి వెళ్ళిపోతుంది. విష్ణుమూర్తి చెప్తాడు బలిచక్రవర్తితో, నువ్వు చక్కగా పాతాళాన్ని నువ్వు పరిపాలించుకో, దేవేంద్రుడికి దేవలోకాన్ని అప్పచెప్పి అని చెప్పి పాతాళానికి పంపించేస్తాడు. కానీ మరి ఈ భూమండలాన్ని అంతా చక్కగా పరిపాలించాడు కదా మరి బలిచక్రవర్తికి. అతను కూడా నా ప్రజలు ఎలా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారా లేదా అని చూడాలనే ఆ ఆలోచన అనేది ఉంటుంది కదా. అందుకని బలిచక్రవర్తికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి. అదేంటంటే, కార్తీక శుద్ధ పాడ్యమి రోజు నువ్వు భూలోకానికి రావచ్చు, ఆ రోజంతా నీ భూమండలాన్ని అంతా నువ్వు చూసుకొని వెళ్ళొచ్చు అని వరం ఇస్తాడనమాట. వరం ఇచ్చి అతను చిరంజీవుల్లో ఒకడిగా అతనికి వరమిస్తాడు. అందుకే బలిచక్రవర్తి పాతాళాన్ని పరిపాలిస్తూ భూమండలానికి పాడ్యమి రోజు ఒకరోజు ప్రపంచమంతా చూడ్డానికని బయటికి వస్తాడంట. ఇది బలిపాడ్యమి కథ. అలా బలిచక్రవర్తి చిరంజీవిగా విష్ణుమూర్తి యొక్క అంటే ఎందుకు అంటే అతనిలోని అహంకారం తప్పించి ఇంకేమీ దుర్గుణాలు ఏం లేవు కదా. అందుకని విష్ణుమూర్తికి ఇష్టుడే, కానీ అహంకారం, మితిమీరిన అహంకారంతో దేవేంద్రుడికి కూడా తరిమి కొట్టడం వలన అతనికి పాతాళానికి పంపించాడు విష్ణుమూర్తి. మరి అందుకే ఇప్పటికీ కూడా బలిచక్రవర్తి గురించి మనం అందరం చెప్పుకుంటున్నాం. అలాంటి మహానుభావుడు ఈరోజు భూలోకాన్ని సందర్శించడానికి వస్తాడు కనుక
బలిచక్రవర్తికి బలిపాడ్యమి అని అందరూ దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు. ఇదండి బలిపాడ్యమి కథ. మరి ఇలాంటి కథలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో వాటి గురించి తయారు చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ రామగీత.